they buy, I mean, the small flowers. Wow. Yeah. So guys, It's amazing, right? yeah, it's so cute. I know. I came here for my first year anniversary nail treatment అనమాట. సో ఒక ప్యాటర్న్ చూపించాను, స్ప్రింగ్ నెయిల్స్ కావాలి అని చెప్పి. సో వాళ్ళు ఇలా కట్ చేస్తున్నారనమాట. ఇఫ్ యు సీ ఇవి రియల్ ఫ్లవర్స్ అంట గైస్. నెయిల్స్ కోసం ఇలా అమ్ముతారంట. ఐఎమ్ సో ఎగ్జైటెడ్ పీపుల్. ఈసారి అది సెలెక్ట్ చేద్దాం అనుకున్నా, ఇలా షైనీగా ఉండేది. మరి ఏమవుతుందో చూడాలి. లెగ్స్కి అయితే నేను జెల్ పెడిక్యూర్ చేపిస్తున్నాను అనమాట. హ్యాండ్స్కి అయితే పౌడర్ డిప్, కాకపోతే ఇలా ఫ్లవర్స్తో. ఈగలీ వెయిటింగ్. ఇంకే గైస్, నాకు మసాజెస్ అంటే చాలా 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 ఇష్టం. ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు చేస్తుంటే. అందుకే ఇంట్లో ఇప్పుడు ఒక మసాజర్ చైర్ కొనుక్కోవాలనుకుంటున్నాను. లేదా రోజు మధుని సాగు కొడుతూ ఉంటాను మసాజ్ కావాలని. ఐఎమ్ టోటలీ డిఫరెంట్ సమ్హౌ. అనేది అందరికీ నచ్చొద్దులేండి మసాజ్ అనేది. అండ్ నెయిల్స్ అయితే షాక్ అవుతారు ఎంత మంచిగా వస్తుందో. అసలు అయితే సూపర్ వస్తుంది నెయిల్ అయితే. ఫైనల్ ప్రోడక్ట్కి ఐఎమ్ సో ఎక్సైటెడ్. గాయస్ ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు చాలా బాగా చేశాడు ఈయన. ఇది ఎక్కడుంటుందంటే కమింగ్ లొకేషన్లో ఉండే పీపుల్ ఎవరన్నా చూస్తుంటే నెయిల్స్ కావాలి అంటే ఇది కలెక్షన్ మాల్లో ఒక నెయిల్ ప్లేస్ ఉంది గాయస్, రైట్ ఆపోజిట్ టు ఫీనిక్స్ సెలాన్ స్వీట్స్. అందులో శామ్ అనే అతనితో చేయించుకుంటాను నేను ఎప్పుడు. చాలా చాలా ప్రిట్టి చేశాడు. ఇట్స్ కాల్ 3D డిజైన్ అంట. స్ప్రింగ్ ఫ్లోరల్కి సెట్ అవుతుందని చేయించుకున్నాను. ప్లస్ అవర్ యానివర్సరీ ఈజ్ ఇన్ నెక్స్ట్ 10 days. దానికోసం కూడా చేయించుకున్నాను అనమాట. ఇట్ ఈస్ సో ప్రిటీ. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నానండి. ఈ బ్లాగ్ ఏంటి అంటే మా ఫస్ట్ యానివర్సరీ గిఫ్ట్స్ అనమాట, అన్బాక్సింగ్ అనమాట. యాక్చువల్లీ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అని చెప్పకూడదు. నాకైతే అన్ని నేను సెల్ఫ్ గిఫ్ట్స్ ఇచ్చుకున్నాను అనమాట. మధుకు కూడా గిఫ్ట్స్ కొన్నాను అనమాట కొన్ని. సో అవన్నీ ఈ బ్లాగ్లో చూపెడతాను మీకు. అండ్ ఆ రోజు నేను వేసుకున్న డ్రెస్సు కానీ మధు డ్రెస్సెస్ కానీ అవంతా ఆ రోజే చేస్తా గైజ్. నేను ఎట్లా గెట్ రెడీ విత్ మీ చేస్తా కదా మార్నింగ్. ఫస్ట్ థింగ్ అసలు మధునే రాడేమో, నేనే వెళ్ళాలేమో మధు దగ్గరికి అని అనుకున్నాను. మధు తన ఫ్రెండ్ ఇంకొక అతను స్టార్ట్ చేశారు. సో ఆ బిజీలో ఉన్నారనమాట. సో దానికి యుఎస్ క్రాస్ కంట్రీ ట్రిప్ లాగా వేస్తున్నారు ఫర్ మార్కెటింగ్ పర్పసెస్. అందుకోసం అనేసి ఆల్మోస్ట్ ఒక 1.5 months నుంచి మధు ఉంటలేడు అనమాట. ఇంకొక నెక్స్ట్ మంత్ వరకు ఉంటుంది ఈ బిజీ తనకి. ఫస్ట్ అసలు తను రాడనుకున్నా, నేనే తను ఎక్కడుంటే ఆ స్టేట్కి వెళ్దాంలే అని అనుకున్నాను అనమాట. బట్ లక్కీలీ తను వచ్చాడు జస్ట్ యానివర్సరీకు. సో వీఆర్ గోయింగ్ ఫర్ ఎ టెంపుల్, నా ఫేవరెట్ టెంపుల్. ఈసారి నేను మధుని ఏమనుకుంటున్నానంటే గైస్, నాకు చిన్నప్పటి నుంచి తిరుపతిలో పెరిగి నాకు ఏం అలవాటు అంటే ఐ వాజ్ లైక్ తిరుపతిలో ఉండే గుళ్ళన్నీ చుట్టుకుంటూ కూర్చునేదాన్ని అనమాట. బీట్ ఎగ్జామ్ ఆర్ ఎనీథింగ్ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్, వీసాకి వెళ్ళే ముందైనా ఏదన్నా ఉండే గుళ్ళన్నీ తిరిగేస్తానమాట. నాకు ఒక స్కూటీ కొనిచ్చింది మా మమ్మీ. ఆ స్కూటీ వేసుకొని ఉండే టెంపుల్స్ అన్నీ తిరుక్కునేదాన్ని తిరుపతిలో. ఐఎమ్ నాట్ డూయింగ్ దాట్ హియర్ ఇన్ అమెరికా. వెళ్తే ఏదో గుడికి వెళ్తున్నాను. ఈసారి మధుని మాత్రం సాయిబాబా గుడికి తీసుకెళ్తాను, శివదుర్గ టెంపుల్కి తీసుకెళ్తాను, మహాలక్ష్మి టెంపుల్కి తీసుకెళ్తాను, ఆంజనేయ స్వామి టెంపుల్కి తీసుకెళ్తా గైస్. 4 temples తిప్పబోతున్నాను అనమాట మా యానివర్సరీ రోజు మధుని. సో దానికి మార్నింగ్ అంతా టెంపుల్ ప్రోగ్రామ్ కాబట్టి హాఫ్ శారీ అనమాట నాకు. అండ్ మధుకు వచ్చి పట్టు పంచా షర్టు కొన్నాను అనమాట. అది వేసుకుంటున్నాడు. అది ఆ రోజు గెట్ రెడీ విత్ మీలో చూపిస్తాను మీకు.
కాకపోతే ఈ బర్త్డేకి ఈవినింగ్ కొంచెం ఈ యానివర్సరీకి ఈవినింగ్ కొంచెం డిన్నర్కి వెళ్దామని అనుకున్నాము. డిన్నర్ కోసమని ఏదన్నా కొంచెం మంచి మోడర్న్ టచ్ ఉండే డ్రెస్ తీసుకుందాం మధుకి అని చెప్పి మధుకి కొంచెం గిఫ్ట్ షాప్ చేశాను అనమాట. అండ్ మధు నాకు 3 lakhs ఇచ్చాడు గాయస్. 3 lakhs ఇచ్చి అలానే సేవ్ చేసి పెట్టుకో. యాక్చువల్లీ పాపం మా ఫస్ట్ యానివర్సరీకి బల్గారీ మంగళసూత్రం ఉంటుంది కదా, ఆ బ్రాండ్ది అది కొనిస్తా అన్నాడు అనమాట. సో ఇప్పుడిప్పుడే ఈ బిజీలో అంతా పడి కుదరక అలానే సేవ్ చేసుకో, ఇంకా రెస్ట్ ఆఫ్ ది మనీ పంపాక బల్గారీ నల్లపూసలు కొనుక్కో అని చెప్పాడనమాట. ఇట్స్ ఓకే. ఈ ఇయర్ కాకపోతే వచ్చే ఇయర్ తీసుకుంటా. దాంట్లో ఏముంది గైస్, అన్నీ ఇప్పుడే వచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి గిఫ్ట్స్ ఉండవు, పాడుండవు. ఆల్రెడీ నా లైఫ్లో అంతా అలానే అవుతుంది. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేనేం కొనుక్కోవాలి కూడా నాకు అర్థం కాని స్టేజ్కి వచ్చేసినాను అనమాట. సో ఐ వాజ్ సో హ్యాపీ. అట్లీస్ట్ గుర్తుపెట్టుకున్నాడు తను అనేసి. నాకు గుర్తులేదు, నేను అడిగిన దాన్ని నాకే గుర్తులేదు, తనకు మంచిగా గుర్తుందనమాట, విచ్ ఈస్ సో గుడ్. కానీ నాలాంటి దూల చేతులు ఉంటాయి కదా గైస్, నాకు ఆగదు కదా. సో నేను, చిట్టి, అఖిల మేము ఊరికే అలా ఒకసారి ఇమ్మడి సిల్వర్ షో పెట్టాడనమాట, జ్యువెలరీ షో లాస్ట్ వీకెండ్. వెళ్ళి చూసొద్దాము అని వెళ్ళిన మేము, వాళ్ళిద్దరూ కామ్గానే తిరిగి వచ్చారు గైస్. నేనేం చేశాను, అక్కడే ఒక గోల్డ్ షో పెట్టారనమాట షాప్ది. నా చేతుల అక్క అంటే పెళ్ళైనప్పటి నుంచి ఒక్కటే నల్ల పూసలు ఉంది నాకు గోల్డ్లో, మిగతాది లేదు అసలు, ఇంకొక మోడల్ లేదు, వేస్తే అది వేయాలి లేకపోతే ఇంకోటి ఏమి కుదరట్లేదు అని చెప్పి నల్ల పూసలు బాగుందని కనిపించి, నా యానివర్సరీ ఎలాగో వస్తుంది కదా, నా యానివర్సరీ గిఫ్ట్ ఉంటుంది అని చెప్పేసి నల్ల పూసలు నేను కొనుక్కున్నాను అనమాట. కామెడీగా అలా ఉంటుంది నా దూల చేతులు. బట్ ఇట్స్ వెరీ ప్రిటీ గైస్. సో ఎక్కడంటే ఆ స్టోర్, అది యుఎస్ స్టోరే అనమాట, కాలిఫోర్నియా నుండి. జీవా గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ అనమాట. నౌ లెట్ మీ షో యూ గైస్ మై నల్ల పూసలు, మై బ్లాక్ డైమండ్స్ అండ్ డైమండ్ నల్ల పూసలు అనమాట. పెళ్ళికి కొనుక్కున్నది డైమండ్సే కానీ బ్లాక్ డైమండ్స్కి కాదు, అది రెగ్యులర్ నల్ల పూసలు ఉండే. ఇది రియల్ బ్లాక్ డైమండ్ నల్ల పూసలు, 2 layers పేపర్. ఈ పాటికి మీరు అందరూ బ్లాక్ డైమండ్స్ ఏంటో మీకు తెలుస్తుంది కదా. ఇలా బై ద వే ఇది నా యానివర్సరీ నెయిల్స్ గాయస్. స్ప్రింగ్కి సెట్ అవుతుందని ఇలా చేయించాను అనమాట. వెరీ ప్రిటీ ఉంది కదా. అండ్ బై ద వే ఈ ఫ్లవర్స్ నెయిల్ ఆర్ట్ కోసం అని చెప్పి దే విల్ ప్రొడ్యూస్ అండ్ దే విల్ డ్రై ఇట్ అండ్ రియల్ ఫ్లవర్స్ అనమాట ఇవి. ఎంత ముద్దుగా భలే ఉన్నాయో కదా. నౌ లెట్ మీ షో యూ ద పెండెంట్. సింపుల్దే అనమాట, కానీ నాకెందుకో చాలా నచ్చింది పెట్టుకుంటే. లుక్స్ వెరీ క్లాసీ, స్టైలిష్ డ్రెస్సెస్కి బాగుంటుంది, కుర్తీస్కి బాగుంటుంది, అండ్ వెస్ట్రన్ వేర్కి బాగుంటుంది, అన్నిటికీ సెట్ అవుతుంది అని చెప్పి నేను ఇంకా ఆలోచించకుండా తీసేసుకున్నాను అనమాట. ఐ గాట్ ఇట్ ఫర్ సమ్వేర్ అరౌండ్ $2,100 పడింది గాయస్ ఇది. సో క్యూట్ అండ్ క్లాసీ మ్యాన్. అండ్ మెయిన్గా నేను ఎక్కడ అట్రాక్ట్ అయ్యానంటే లెంత్కి. నాకు ఇంత చిన్నగా కావాలని అడిగి మరీ చేయించుకున్నాను ఇండియాలో పెళ్లి టైంలో. వాళ్ళు చిన్నదే మేడం అన్నారు, కానీ చూస్తే చాలా పెద్దది, వీడి వరకు వచ్చుద్ది. నాకు అలా నచ్చదు అనమాట. ఇప్పుడు ఇట్లాంటిది నాకు ఎందుకు నచ్చుతుంది అంటే గైస్, ఫ్యాన్సీ శారీస్ అట్లాంటివి మనము సింగిల్ ప్లీట్ వేసుకొని మంచి ఫ్యాషన్ బ్లౌజ్ వేసుకొని ఇలా వేసేసుకున్నాం అనుకోండి, అదిరిపోయిద్ది అసలు నిజంగా. రైట్ స్టైల్. సో దిస్ ఈజ్ one of my gift which I'm loving it. It is so pretty. Actually టెంపుల్స్కి వెళ్తానన్నా కదా, టెంపుల్కి ఆ డ్రెస్కి ఒక చోకర్ పెట్టుకుందామని అనుకున్నా ఫస్ట్ థింగ్.
కానీ ఇది కొన్నాక ఏమనిపించిందంటే ఇది పెట్టుకుందామా అనిపించింది అనమాట. ఇది పెట్టుకొని సింపుల్గా రెడీ అయ్యి వెళ్దామా అనిపించింది. మరి కానీ టూ సింపుల్ అయిపోతుందేమో అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. బట్ విల్ సీ. ఆ రోజు నా మైండ్ని బట్టి ఎంత బాగాలేదు ఇక్కడ వచ్చి ఇలా వచ్చిందనమాట. ఇలా సింపుల్ డిజైన్ బట్ ఎలిగెంట్ డిజైన్. ఐ లైక్ దట్. మీకు ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేయండి. దీంతో ఎండ్ అయిపోయేది కాదు కదా గాయ్స్. నల్ల పూసలు అనేది కొంటూనే ఉంటాం. వేసేది తక్కువ కొనుడు ఎక్కువ అన్న టైప్ అనమాట. అండ్ ఈసారి నాకు నేను ఇచ్చుకున్న సెల్ఫ్ గిఫ్ట్ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ కాదు, టోట్ మీ బ్యాగ్ టీవీ. అది ఒకటి కొనుక్కుందాం అని అనుకున్నా గాయస్. ఆల్మోస్ట్ కొనబోయేదాన్ని. దెన్ ఐ స్టాప్ మై సెల్ఫ్. ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్సే అవుతున్నాయి అని చెప్పి దిస్ టైమ్ ఐ బాట్ సంథింగ్ స్పెషల్. లాంగ్ టైమ్ చెక్ లిస్ట్ అనమాట. అది వెయిట్ చేస్తున్నా ఇప్పుడు కొనకుండా. అది తీసుకున్నాను అనమాట. దిస్ సౌండ్స్ ఇన్ యూ గాయస్. మీనింగ్ ఉండదేమో, తిట్టుకుంటారేమో, బట్ this is my long time checklist. La 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 la. Chanel. 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 Guess చేయండి ఏంటో. Chanel. I'm so excited, people. Oh, this is a receipt, guys. In time, $1,100. Now let's unbox it. La 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 la. ఎస్ పీపుల్, ఈసారి నేను షనాల్ నుండి సన్ గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. సీ హౌ నీట్లీ దే ప్యాక్డ్. వావ్, సీ ద క్లాసీనెస్ గైస్. ఓ మై గాడ్, కేస్ అయితే అదిరిపోయింది అసలు. లేటెస్ట్ ఎడిషన్ అన్నమాట. Oh my god, this looks so good. చాలా బాగుంది గాయస్. I am happy. ₹1,00,000. అమ్మ బాబాయ్.
దీన్ని జాగ్రత్తగా దాయాలి నేను ఇప్పుడు. కేస్ అయితే అదిరిపోయింది గాయస్. అండ్ లోపల ఏమేమి ఇచ్చాడంటే సైడ్స్ ఉంటాయి కదా, అది పెట్టడానికి ఒకటి, అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి డస్ట్ బ్యాగ్, తర్వాత క్లాత్, క్లీనింగ్ క్లాత్ ఒకటి, కేర్ బుక్లెట్. వావ్, పౌచ్ కూడా అసలు ఎంత బాగుందో. ఐ యామ్ సో హ్యాపీ. మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇది వాడను గైస్, నా పౌచ్లోనే పెట్టుకుంటా, అంత భయం నాకు, బికాస్ దిస్ ఈజ్ షానెల్. I am so excited. సో అదనమాట. ఆ రోజు నేను హాఫ్ సారీ వేసుకుంటాను అన్నా కదా గాయ్స్. సో చాకర్ పెట్టుకుందామని అనుకుంటున్నాను, అందుకని చాకర్ తెచ్చుకున్నాను అనమాట. ఐ షో యూ గాయ్స్. ఇది నా వెడ్డింగ్కి చేయించుకున్నాను. పన్నా ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఉంటుంది కదా, వాళ్ళతో చేయించుకున్నాను అనమాట. PJE అంటే లాస్ట్ ఇయర్ ఈ మోడల్ చాలా ఫేమస్ అయింది గైజ్. లాంగ్ది ఎక్కువ ఫేమస్ అయింది. నేను ఏం చేశానంటే నాకు లాంగ్ ఎక్కువ అవుతున్నాయి, చాకర్స్ లేవని చాకర్ స్టైల్లో చేయించాను అనమాట దీన్ని. సో నా పాపటి బిల్లకు కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంటుందని చెప్పి. అండ్ ఇది వచ్చి డిస్కలరేషన్ పర్ల్స్ అనమాట, సౌత్ సీ పర్ల్స్ కలర్ కాకుండా అట్లా. ఇది చాలా బాగా చేశాడు యాక్చువల్లీ. లాంచ్ సో ఆ హాఫ్ శారీ వేసుకొని ఈ చోకర్ వేసుకుందాం అని అనుకున్నా. దీనికి స్టైలింగ్కి ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నా, కాకపోతే ఇది సెట్ కావట్లేదు అనిపిస్తుంది నాకు. మరి ఈ చాంద్బాలి సో ఇదైతే నాకు సెట్ కాలేదేమో అనిపించింది. సో మా అక్క ఇచ్చింది కదా గాయస్, ఆ కమ్మలు పెడదాం అనుకుంటున్నా, స్టడ్స్. మరి ఇలా ఉంది. టూ గ్రాండ్ అయిపోయింది ఆ డ్రెస్కి అనిపించింది నాకు. సో ఇది కూడా గ్రాండ్ అనిపిస్తే నేను అనుకున్నట్లు నా నల్ల పూసలు వేసుకొని మా అక్క ఇచ్చిన స్టర్ట్స్ పెట్టుకుందాం అనుకుంటున్నా, లేదా నల్ల పూసలు వేసుకొని ఈ కమ్మలైనా పెట్టుకోవచ్చు. అట్లా ఎట్లయినా మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు అనమాట. ఎలా ఉందో చెప్పండి. ఇది వచ్చి అంకుష్ చేశాడు, ఇది వచ్చి PJEలో చేయించుకున్నాను అనమాట. సో కమెంట్ చేయండి పీపుల్, ఇది నా చోకర్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నా ఇయర్ రింగ్స్ ఎలా ఉంది? నా షనాల్ సన్ గ్లాసెస్ ఎలా ఉంది? నా నల్ల పూసలు ఎలా ఉంది అని చెప్పండి. ఐ పెయిడ్ అరౌండ్ 4,39,000 పీపుల్. గోల్డ్ రేట్ చూసారా? అప్పుడు ఎంత నేను తెలుసా, 5,780 ఉన్నిందనమాట గోల్డ్ రేటు. ఓ మై గాడ్, ఇప్పుడేమో ఆల్మోస్ట్ 10,000 అయిపోయింది. సో జస్ట్ విత్ ఇన్ అన్ ఇయర్ అది కూడా అంత అయిపోయిందనమాట. సో కమ్మలు కూడా వెరీ గుడ్ ప్రైస్కే చేశాడు అంకుష్. అది కూడా చంబాల్స్ వచ్చి అదే జుమ్కీస్ వచ్చి 2,90,000 అయింది గాయస్. అన్నీ ఒకే టైంలో తీసుకున్నాను అనమాట. కాకపోతే షాప్ ఫ్రమ్ సో మెనీ ప్లేసెస్, ఓం ప్రకాష్ అని, అంకుష్ అని, PJE అని చెప్పి ఇట్లా. ఇదనమాట నా షాపింగ్ యాక్చువల్లీ చెప్పాలి అంటే.
బట్ గాయ్స్ ఐ డిడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ సిల్వర్ షాపింగ్ టు. కాకపోతే అది యానివర్సరీ కానీ కాదు, సపరేట్గా తీసుకున్నాను అనమాట ఫ్రమ్ వర్ధమాన్ జ్యువెలర్స్. అది నా దగ్గరికి ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు మీకు చూపెట్టడానికైతే. బట్ సిల్వర్ ప్రైజెస్ ఆర్ ఆల్సో గోయింగ్ అప్, అందుకని ఆగలేక తీసేసుకున్నాను అనమాట. అది నా దగ్గరకు వచ్చినప్పుడు అలాగే చూడ డీటెయిల్డ్ వీడియో అనమాట. అదేంటి అంటే కొన్ని పూజా ఐటమ్స్ అండ్ కంప్లీట్ డైనింగ్ సెట్ కూడా. నా గోల్స్ అచీవ్డ్. అండ్ నా ఇప్పుడు మధుకి నేను ఇచ్చిన గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చూద్దరు, కానీ మధు అయితే డెమో కూడా ఇస్తాడనమాట. నాకు అంత ఓపిక లేదు కాబట్టి యానివర్సరీకి రెడీ అయిన రోజే చూడాలన్నమాట మీరు. సో గాయస్, యానివర్సరీ గిఫ్ట్స్ గాయస్, మధుకి ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాము. మొత్తం అమెరికా మొత్తం తిరిగి సిక్ అయ్యి వచ్చాడు గైస్. మొత్తం నాకు అంటిస్తాడు అమౌంట్ బాయింగ్ ఉంది గైస్. ఈసారి కొత్తగా ఉంటుందని ఇలా ట్రై చేశా గైస్. లోఫర్స్ లాంటిది అసలు వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి. అసలు వేసుకున్న బుజ్జి నీకు సరిపోయిద్దో చూద్దాం. గైస్ ఫస్ట్ భయపడ్డా కానీ బాగున్నాయి గైస్, వేసుకుంటే క్లాసీగా ఉన్నాయి. ఓర బుజ్జు బాగున్నాయి రో బుజ్జు, స్టైల్గా. ఏ పాస్ మార్క్స్ దీనికి గైస్. అది కనుక కంఫర్ట్ అయిపోయాడంటే ఇంకా నేను సచ్చానే గైస్. ఎవ్రీడే అవే ఉంటాయి గైస్, ఇంకా నో డౌట్ అబౌట్ ఇట్. ధర బుజ్జో బట్టలు కూడా కొత్తగా ట్రై చేస్తాను, ఎలా ఉంటుందో చూడాలి నీకు ఈసారి. సాక్స్ ఫ్రీగా ఉన్నాయి లోపల స్లైడర్స్ లో. అవునా? కార్డులో ఎస్ అనోనా? బాగున్నాయి. కీప్ ఇట్ ఆర్ రిటర్న్ ఇట్. ఓకే, సైడ్కి పెట్టే అయితే. నెక్స్ట్ ఏంటి వింటుంది? ఏమోరా బుజ్జు, కొత్తగా ఉందని ట్రై చేశాను. నీదే కలర్ నీకు లేదు కదా అని ట్రై చేశాను. మరి మీడియమేనా స్మాలా? మీడియమే ఇచ్చినట్టున్నా. మీడియమే అన్నావుగా నువ్వు. ఆ కలర్ లేదు గైస్ మధుకి ఇప్పుడు వరకు. అదో లాంటి బ్లూ కలర్ అనమాట. అండ్ తన కార్కి మ్యాచ్, కార్ కలర్ కొంచెము ఎలా ఉంటుందో అనేసి తీసాను అనమాట. రాస్వి అంట, అదేదో రాసింది. సరిపోయిద్ది ధరపుజ్జు, వచ్చినది అయిద్దా? నన్ను ఇది కూడా అన్బాక్స్ చేసేసి రెండు ఒకేసారి వేసుకురా. ప్యాంట్ ఈజ్ ద ఎక్స్పెన్సివ్ వన్ గైజ్ యాక్చువల్లీ. ఈసారి ఆ బ్రాండ్ లేదని చెప్పి తీసుకున్నా, కానీ సైజు నాకు తెలియదు గైస్. ఏమవుతుందో మధు కొంచెం లావ్ అయి ఉంటాడా బక్కగా ఉంటాడా తెలియదు నాకు. ఒకటి చూడాలి. ప్యాంట్ కూడా ఏదో ఫంకీగా ఉందిరా బుజ్జు కింద. మరి ఎట్లనో కొత్తగా బ్యాగీగా ఉండింది గైస్, అందుకని తీసుకున్నాను అనమాట. బట్ ఎలా ఉంటుందో చూడాలి వేసుకుంటే. ఇలాంటిది మధు ఎప్పుడు స్టైల్ చేయలేదు. యూజువల్లీ టైట్ ఫిట్స్ ఆర్ కొంచెం లూజ్ ఫిట్స్ ఇప్పుడు వేస్తున్నాడు. సో తెలియదు మరి ఎలా ఉంటుంది అనేది. లెట్స్ చూడాలి గైస్. స్వెట్ షర్ట్ అయితే ఇచ్చేయచ్చు గైస్, మార్క్స్ 10/10. షూస్కి కూడా 8/10. ప్యాంట్ ఇప్పుడు ఏమైందో చూడాలి గైస్. ప్యాంట్ కూడా క్లిక్ అయింది గైస్. టైట్ అయింది రా బుజ్జు, కరెక్ట్గా ఉందా? అమ్మయ్య, అన్నిటికంటే ప్యాంటే $400 గైస్. అదొకటే భయం వేసేసింది నాకు. ఫ్రమ్ గనీ GANNI బ్రాండ్ అంట. పొడుగుందరా బుజ్జు, అట్లే ఉండాలనుకుంటా అది. సో ఇలా ఆలోచించుకొని
కొన్నాను అనమాట. యాక్చువల్లీ చూస్తే లోఫర్స్ ఇట్స్ నాట్ లైక్ ఇదనమాట గైజ్, లైక్ పిచ్చి పిచ్చిగా ఇట్లా వచ్చేస్తుంటుంది అనమాట స్టైలిష్గా. అట్లాంటిది తీసుకున్న కంఫీగా ఉంటుంది. వైట్ జీన్స్కైనా, బ్లూ జీన్స్కైనా, బ్లాక్ జీన్స్కైనా బాగా సెట్ అవుతుందని చెప్పి తీసుకున్న ఐడియా అనమాట అది. అలా తీసుకున్నాను. బట్ ఓవరాల్గా బాగా సెట్ అయింది యాక్చువల్లీ. వెరీ ప్రిటీ. మధు ఫస్ట్ యానివర్సరీ ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళడానికి అవుట్ఫిట్ గైజ్ ఇది. ఇలా మోడల్లా తయారు చేయడం నాకు నచ్చుతుంది అనమాట మధుని. అందుకని నాకు నచ్చిన ఫ్యాషన్స్ అంతా తన పైన రుద్దుతూ ఉంటాను అనమాట. సో రేట్ యువర్ అవుట్ఫిట్ రబుజ్జు. మాటలు రావట్లేదా ఫ్లూ వల్ల. మార్నింగ్ టెంపుల్కి ఇంకొకటి ఆర్డర్ ఇచ్చా గైస్, అది ఆ రోజే చూపిస్తాను మీకు. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను పీపుల్. ఎలా ఉందో చెప్పండి ఐటమ్స్ అంతా. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.